నాకు బాగా టెన్షన్ గా ఉంది. మా రెస్టారెంట్ పోహా చేశాను మళ్ళీ ఈరోజు టిఫిన్ కోసం, బ్రేక్ఫాస్ట్ కోసం. అండ్ ఇప్పుడు ఇక్కడ కట్ చేసి ఉంచాను పొట్లకాయ ఇంకా బంగాళదుంప. దీనికి ఇప్పుడు ఫ్రై చేస్తాను మధ్యాహ్నం తినడానికి చపాతీతో పాటు. సో నువ్వు వేసాను మూకుడులు అండ్ ఇప్పుడు కోడ్ వేసేసి ఫ్రై చేసాను. 2:30 అవుతుంది అండ్ లంచ్ చేసుకుని పైకి వచ్చాము. ఇప్పుడు మాన్యా ఇంకా నేను చపాతీ చేసాము. సో చపాతీ విత్ పొట్లకాయ ఫ్రై చేశాను కదా, సో అది తినేసి వచ్చాను పైకి. అండ్ నేను ఒకటే తిన్నాను చపాతీ. నా కోసం నేను వేరేగా కాఫీ తెచ్చుకున్నాను. చూడండి, ఎస్ ఇవాళ లిమ్కా తాగితే బ్రేకింగ్ న్యూస్. సారీ, కెమెరా తిప్పాలి కూర్చో. ఓకే ఓకే. లైటింగ్ కూడా ఇవ్వాలా? కెమెరా, లైటింగ్, యాక్షన్. ఓ యా, లైట్ కొడుతుంది. సో లైట్, కెమెరా, యాక్షన్. నేను ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్తున్నాను మీ అందరికి. అమ్మాయి వచ్చి లిమ్కా తాగకుండా కాఫీ తాగుతుంది. కాఫీ తాగితే అమ్మకి గట్టిగా నిద్ర వస్తుంది. ఇంకా తాగితే అమ్మకి రాదు. టీ తాగితే ఇంకా రిఫ్రెష్మెంట్ వచ్చేస్తుంది. నా కాఫీ లోపల చల్లారిపోతుంది మరితో ఆగుతూ ఉంటే. నేను ఈ సైడ్ లో వచ్చి వాగుతా. నాకు తెలుసు అది వాగుతుందండి. సైడ్కి వచ్చి వాగుతానంటుంది చూడండి. నువ్వు వాగుకో. ఇంకా మేము కాఫీ అది చల్లారిపోయింది. కింద నుంచి పైకి తెచ్చి లోపల చల్లారిపోయింది. వర్స్ట్ ఫెలో కాఫీ, నాట్ ఫేర్ కాఫీ. నువ్వు అంత తొందరగా చల్లారిపోతే ఎలాగ స్ట్రాంగ్ కాఫీ తెచ్చుకున్నాను నేను ముందు తాగేసి అప్పుడు పిచ్చి పని చేసుకోవచ్చు. నేను కాఫీ తాగడం అయిపోయింది, తాగేసాను. అండ్ ఇప్పుడు ఇది ఏం తెచ్చాను మీకు అర్థమవుతుందేమో. మీకు అర్థమవుతుందా ఇది ఏంటని? ఒకసారి చూసుకోండి సరిగా. ఇది ఏంటని? ఏం కాదు, మామిడి మందా? మామిడి పండా? అది మామిడి పండా? ఇది నీ దాన్ని చేయి చూడండి. మానేది చేయి ఒకసారి ఎలా చేసుకుందో. అది ఏంటది గోక్కొని చండాలంగా చేసి పడేసింది ఆ చేయిని. చీ ఎంత గట్టి గోక్కు. నేను గోడ్లని కట్ చేస్తాను. ఆగు, అంత గట్టి గోక్కుంటున్నావు. ఆగు, నీ అర్ధరాత్రి ఎందుకో అక్కంటున్నాను. ఎందుకో అక్కట్టున్నావు. మానేది మామిడి పండు అంటుంది. తాండ్రి అనలేకపోతుంది. మామిడి పండు అంట. అమ్మ మామిడి పండు తింటుంది. ఆహాహా, మామిడి మండ ఏమంటున్నావే నువ్వు? మందు అంటే మందు తింటున్నా. సాఫ్ట్ కొంచెం బాగుంది, స్వీట్ గా. నేను అప్పుడు చపాతి తిన్నాను కదా, ఇవన్నీ తింటున్నాను. కాఫీ తాగేసాను. మామిడి తాండ్రి అయిపోయింది. 2 minutes అయిపోయింది. లాస్ట్ నాగి కదా చెప్పాలి మరి తాగడానికి. మార్నింగ్ నాగి కూడా వచ్చి వెళ్ళారు. సో నాగి చెప్పడం మర్చిపోయాను. చెప్తే తెచ్చేవారు. చెప్తాను నాగి చెప్తాను తాగడానికి. చాలా టేస్టీగా ఉంది. ఇప్పుడు మ్యాగీ తయారు చేస్తున్నాము. సో ఇక్కడ ఇప్పి ఇంకా టాప్ లెమన్ 2 మ్యాగీ మిక్స్ చేసి ఉన్నాయి. సో ఇప్పుడు తయారు చేస్తున్నాం మ్యాగీ నైట్ డిన్నర్ కోసం. మ్యాగీ రెడీ అయిపోయింది. ఇప్పుడు డిన్నర్ తినడానికి కాసేపట్లో ఇంకా తినేస్తాము. గుడ్ మార్నింగ్. ఇప్పుడు అవుతుంది 5:30 అండ్ ఇక్కడ ఆల్రెడీ వంట పెట్టేసాము మేము. ఇక్కడ మమ్మీ ఫస్ట్ ఏం పెట్టారంటే బియ్యం ఉంది కదా, దాన్ని బాగా నెయ్యిలో ఫ్రై చేసేసి పసుపు వేసి దానికి ఇప్పుడు ఒక స్వీట్ రైస్ లాగా పెట్టారు. సో బియ్యంని నెయ్యిలో ఫ్రై అయిపోయింది, పసుపు వేసేసి అండ్ ఇప్పుడు నీళ్ళు వేస్తారు కాబట్టి ఇప్పుడు ఉడుకుతుంది. లాస్ట్లో పంచదార ఇంక ఉప్పు వేస్తాము. అండ్ లోపల ఇక్కడ ఏం చేస్తారు, పెసరపప్పుని ఫ్రై చేస్తారు, శనగపప్పుని నానబెట్టేశారు అండ్ బియ్యం తీస్తారు అన్నం కోసం. అండ్ అక్కడ బియ్యం కడుగుతున్నారు పాయసం కోసం. ఇవాళ మాకు వెరైటీలు ఉంటాయి, వెరైటీ ఆఫ్ డిషెస్. లాస్ట్ మార్గశివారం కదా, సో వెరైటీ ఆఫ్ డిషెస్ ఉంటాయి. అండ్ నేను హాఫ్ రెడీ అయ్యాను. సో నేను పూర్తిగా రెడీ అయిన తర్వాత అది చూపిస్తాను మీకు. చైర్ ఎప్పుడే కట్టున్నాను, ఎందుకంటే నా పెట్టికోటి తాడు ఎందుకు లోపలికి వెళ్ళిపోయింది. మళ్ళీ దాన్ని తీసేసి పెట్టాల్సి హాఫ్ రెడీ అయ్యాను. ఇంకా బయట అవన్నీ వేసుకోలేదు, చెవులకి వేసుకోలేదు, దుద్దులు వేసుకోలేదు, బొట్టు పెట్టుకోలేదు. పెట్టాక అప్పుడు నేను రెడీ అయ్యాను. నీళ్ళు తెచ్చేసాను, కానీ నీళ్ళు ఉండకపోతే ఇబ్బంది అయిపోతుంది. నైట్ వేసుకుని నీళ్ళు తెచ్చేసాను. అప్పుడు నేను రెడీ అయిపోతాను. ఇప్పుడు మమ్మీ ఇప్పుడు పంచదార వేస్తారు. సో ఇంకా నీళ్ళుగా ఉంటుంది బాగా. ఇంకా ఇవ్వాలి
రైస్ ఇంకా ఉడకాలి. 6 o'clock అయింది అండ్ ఇప్పుడు స్ట్రీట్ లైట్స్ కూడా బంద్ చేస్తారు కానీ స్టిల్ చీకటిగా ఉంది. ఇంకా ఇది ఇప్పుడు పాయసం మనం పెట్టారు. సో పాయసం ఈ ఆకు వాసన వస్తుంది, మంచి ఆకు ఇది. సో ఇప్పుడు వడియాలు మమ్మీ పెట్టారు, చూపించాను కదా, ఆ వడియాలని ఇప్పుడు ఫ్రై చేస్తున్నాను కూరలో వేయడానికి. ఇప్పుడు అట్టికాయ ఫ్రై చేస్తున్నాను. సో ఇది టైం పడుతుంది, ఒక 10-15 minutes. దీనికి ఇప్పుడు మూత వేసేస్తే ఫ్రై అవుతుంది. మమ్మీ వాళ్ళకి ఇప్పుడు ఫస్ట్ పూజ అయిపోయింది, అంటే ముందు ఫ్రూట్స్ పూజ అవుతుంది, దెన్ అన్నం పూజ అవుతుంది, అండ్ దెన్ దెబ్బరొట్టి పూజ అవుతుంది. సో అమ్మవారికి బాగా డెకరేషన్ చేస్తారు, అన్ని ఆకులు తర్వాత ఫ్రూట్స్ అవన్నీ పెట్టేసి ముల్లంగి పెట్టేసి బాగా డెకరేషన్ చేస్తారు మమ్మీ. ఇప్పుడు ఫస్ట్ పూజ అయిపోయింది, మళ్ళీ వంటలు ఉన్నారు, అండ్ దేవుడి పూజ నార్మల్ది కూడా అయిపోయింది. సో అన్ని పూజలు అయిన తర్వాత ఇప్పుడు మేము మా సెకండ్ పూజకి రెడీ అవుతున్నాం. నేను మీకు నిన్న చూపించలేకపోయాను నేను చేసిన ముగ్గు పై ఇంట్లో. ఇది పై ఇంట్లో మన బెడ్రూమ్లో చేశాను, అండ్ ఇది ఎంట్రన్స్ దగ్గర చేశాను, అంటే మన బెడ్రూమ్కి ఎంట్రన్స్ దగ్గర చేశాను. అది కాక ఇక్కడ చూడండి హాల్లో చేశాను, ఇది పెద్దది, అండ్ ఇక్కడ కూడా చేశాను. మీకు రివర్స్గా కనిపిస్తుంది, నేను మీకు ఇలా చూపిస్తున్నాను చూడండి. ఇది ఇలాగైంది. సో డిజైన్ అండ్ వానియన్ చూడండి ఎలా రెడీ అయిందో చక్కగా చూడండి. మార్వాడి స్టైల్లో రెడీ చేస్తాను, గుజరాతీ స్టైల్లో రెడీ చేస్తాను. మాన్యాకి ఫుల్ మాజీ అయిపోయావా? ఫుల్ మాజీ అయిపోయింది. బాగుంది చూడడానికి, మెరూన్ కలర్. అండ్ నేను కూడా మెరూన్, అందరూ మెరూన్ ఈరోజు. నేను కూడా మెరూన్ వేసుకున్నాను సారీ. నేను జస్ట్ ఇలా క్లిప్స్ వేసుకొని సింపుల్గా వేస్తే మీకు ఆర్డర్ కాబట్టి సింపుల్గా రెడీ వెళ్ళగా మళ్ళీ క్లిప్లు వేయాలి. మా అన్నయ్యకి స్నానం చేయడానికి వచ్చాను, ఇంకా వంట బాకీ ఉంది. మమ్మీది ఒక పూజ అయింది, ఇంకా 2 పూజలు బాకీ ఉన్నాయి. సో అలా చాలా ఎక్కువ, లాస్ట్ గా చాలా ఎక్కువ ఉంటాయి మన పని. మెరూన్ కలర్ చక్కగా ఉన్నదో చూడండి. లిప్స్టిక్ ఓన్లీ మ్యాచ్. లిప్స్టిక్ మ్యాచ్. నేను లిప్స్టిక్ పెట్టలేదు, ఎందుకంటే నేను పొద్దున్నే పెట్టుకోవాలి లిప్పాను. ఇప్పుడు నాకు వద్దు, మా అన్నయ్య ఎప్పుడే స్నాక్స్ వచ్చింది కాబట్టి దానికి అవసరం వచ్చింది. అండ్ దానికి జడ కూడా అల్లేసి ఫుల్ ఇలా రబ్ చేస్తుంది. ఇంకా అలాగే ఉంటుంది, ప్రాబ్లం ఉండదు ఇలా. సో వాళ్ళందరికీ ఇంపాసిబుల్ వాళ్ళందరూ టీచర్స్ కి చూపిస్తుంది ఎలా రెడీ అయింది ఏంటి అని. సో ప్లీజ్ మ్యామ్ ఈ వీడియో చూస్తే నాకు ఒకసారి చెప్పండి ఎలా ఉన్నాను. ఆఫ్ కోర్స్ చెప్తారు డెఫినెట్ గా బాగుందని చెప్తారు. మాన్యా గుజరాతీ అండ్ నేను నార్మల్ సారీ కట్టుకున్నాను. గుజరాతీ ప్లస్ మార్వాడి. అరే గుజరాతీ మార్వాడి ఇద్దరు సేమ్ ఉంటారు, ఏం కాదు, వాళ్ళకి ఏం డిఫరెన్స్ ఉండదు. సో మా ఈ సారీ గెటప్ కోసం అయినా ఒక లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి ప్లీజ్ ఒక లైక్ కొట్టండి. థమ్స్ అప్ ఇవ్వండి మా ఇద్దరికి. ఈ సెకండ్ చక్కగా కట్టుకున్నాము ఇద్దరు ఫుల్. లాస్ట్ విష్ చేయడం మర్చిపోయాను, ఒరియా వాళ్ళందరికీ లాస్ట్ మార్గశిర మానవోస గురువాर శుభాకాంక్షలు. మార్గశిర మానవోస గురువాर శుభేచ్ఛా జଣାଉଛି ప్రతి ఒరియా మనకు, ఎవ్రీ ఒరియా వాళ్ళకి చెప్తున్నాను నేను. సో నా వీడియోస్ చూసి వాళ్ళు ప్రతి ఒరియా వాడికిను మా మానవోస గురువాर శుభాకాంక్షలు. చక్కగా లాస్ట్ ఇది ఎవరికి ఏం కావాలో చేసుకోండి, రకరకాల వంటకాలు చేసుకుంటాం. సో చేసుకోండి. అండ్ వీలైతే నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్ ఒక చెప్పండి, అదేం ఎలా అయితే పెట్టుకోండి ఎత్తుగల మంచిది కాదు. ఇలాగే మార్వాడీస్ ఎప్పుడు ఇలాగే ఉంటారు, చక్కగా అలాగెత్తి అలాగెత్తి ఉండరు. సో ఎనీవేస్ ఇప్పుడు మేము కిందకెళ్ళిపోతాం, మళ్ళీ టీ గట్ట మమ్మీ పెట్టినారు. నేను ఇప్పుడు వెళ్తాను ఫ్రై చేసి. ఇప్పుడు క్లాస్ కూడా స్టార్ట్ అవుతుంది, అసెంబ్లీ కూడా స్టార్ట్ అయిపోతుంది. వెల్కమ్ బ్యాక్ టు మమ్మీ నాన్యా ఫ్యాషన్. కిందకి వెళ్తున్నాము అండ్ డాడీ ఇక్కడ మంట పెట్టాడు, మంట వాసన వస్తుంది. డాడీ ఇక్కడ మంట పెట్టారు, ఇప్పుడు సాంబ్రాణి వేస్తారు. ఇప్పుడు మేము మళ్ళీ పూజ చేస్తున్నాం, సెకండ్ పూజ. మా ప్రసాదం తీసుకుని వెళ్ళిపోయాను అండ్ మాన్యాకి. సో మాన్యాకి ఎప్పుడు క్లాస్ నడుస్తుంది, ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్. సో దాని తర్వాత అది వస్తుంది, ఒక 6 minutes ఉన్నట్టుంది, 5 minutes బాకీ ఉంది. అది వస్తుంది, అది పూజకి మేము వెళ్ళిపోతున్నాము. మా ప్రసాదాలు తీసుకుని పెట్టేసాను ఇక్కడ. మమ్మీ వాళ్ళది ఎక్కువ ఉంది, తక్కువ తినాది. అండ్ ఇదేమో మమ్మీ వాళ్ళకి పెరుగు అన్నం అంటా కదా, గంజి అన్నం లాగా పెరుగు వేసి నీళ్ళు వేసి అన్నం వేస్తాం అది. అండ్ అది అన్ని చిన్న బుజ్జివి ఒక అరటిపండు పూజ చేస్తాను. ఈరోజు ఎక్కువ పూజ ఏం చేయలేదు, నా వల్ల కాదు తినడానికి. సో ఇప్పుడు డాడీ మళ్ళీ బుక్ చదువుకొని స్టార్ట్ చేస్తారు. సాంబ్రాణి వేస్తున్నాను ఇప్పుడు. మళ్ళీ కళ్ళు ఎర్రగా అయిపోయి
ଏହା ଦେଖି ନ ମାତ୍ର ତହିଁ ରହି ନ ପାରିବେ ଜଗନ୍ନାଥ ପ୍ରାୟ ବନ୍ଧୁ ପିତା ଘର ଯିବେ ତାଙ୍କୁ ଦେଖି ପିତା ମୋତେ ସମର୍ପଣ ଦେବେ ସାପ ଦେବା ଫଳ ବିଶ୍ୱକର୍ମାକୁ ଯେ ମାଇ ମନେ ସୁମରିଲେ ବୈକୁଣ୍ଠପୁରରେ ବିଶ୍ୱକର୍ମା ରହିଥିଲା ସ୍ମରଣ ମାତ୍ର ଛାମୁରେ ମିଳିଲେ ହେଉ ମୋଜ ଲକ୍ଷ୍ମୀ ମହାମାଇ ଶୁଣି ଆଜ୍ଞା ଦେଲେ ବିଶ୍ୱକର୍ମାକୁ ଯେ వాణ్ణి వచ్చాడు టిఫిన్ తినేసి నమనమగదా దేవుడి దగ్గర సముద్ర కూలకు వెగే ଯାଅ ଦୁଇ ଭାଇ ମୁହିଁ ଯାଇଥିଲି ఏ రూపే సత్యానంద వాట କହିଦେଲେ బుక్ చదువుకోవడం అయిపోయింది. ఇప్పుడు డాడీ పూజ చేసేస్తున్నారు. ఇది సెకండ్ పూజ, అన్నం పూజ ఇది. సో పూజ చేసేస్తే మాకు ఇంకా సెకండ్ అయిపోతుంది. మళ్ళీ ఇంకొకటి దిబ్బరొట్టి పూజ ఉంటుంది డాడీ వాళ్ళకి. నా తెలకు అన్నీ ఒకసారి పెట్టేస్తాను. సో డాడీ వాళ్ళకి కొన్ని లాస్ట్ పూజ ఉంటుంది. పూజ అయిపోయింది అండ్ ఇప్పుడు నేను ఇప్పుడు టీ తాగుతున్నాను. ఇప్పుడు 11:15 అవుతుంది. టీ ఒకసారి తాగాను బట్ సాటిస్ఫాక్షన్ రాలేదు. సో మళ్ళీ ఇంకొకసారి టీ తాగుతాను. మా అన్నయ్యకి ఇంకొక 5 minutes క్లాస్ ఉంది. అది అయ్యాక దాని తర్వాత టిఫిన్ తింటుంది. టిఫిన్ కూడా తినలేదు. సో అది అయ్యాక టిఫిన్ తింటుంది. నాకు హెల్త్ నాట్ సో గుడ్. సో అందుకోసం ఇలా ఉన్నాను. పొద్దు నుంచి కలితే రోడ్లు అవన్నీ ఉన్నాయి. సో ముందు టీ పెట్టేసి తాగి కాసేపు కూర్చుంటాను. ఇంకా పారాయణ కూడా రాయాలి. రక్షాబంధన్. సో పారాయణ రాయాలి. పారాయణ రాసుకుంటాను. మా అనేది దివాళీ ప్రాజెక్ట్ అయిపోయింది. ఏవిఎస్ మేడం ఇచ్చారు. సో చూడండి ఎలా చేశాను. ప్లీజ్ ఈ ప్రాజెక్ట్ కోసం ఒక లైక్ కొట్టండి. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మాన్య రాసింది ఇక్కడ, మాన్య హ్యాండ్ రైటింగ్తో పాటు. అండ్ మిగతావి కటింగ్స్ అవన్నీ నేను చేసుకున్నాను. నేను చేశాను, దానికి హెల్ప్ చేశాను. సో ప్లీజ్ నచ్చి ఉంటే మీ చార్ట్ పేపర్ కోసం ఒక లైక్ కొట్టడం మర్చిపోకండి. ప్రాజెక్ట్ ఇన్ని రోజులు చేస్తున్నాను. 15th చెప్పారు. లాస్ట్ 15th కదా, 15 చెప్పారు లాస్ట్ వీక్. నా వల్ల కాలేదు, నాకు హెల్త్ బాగాలేదు అలా అని. సో ఇవాళ అయితే అలా చేసి పంపించాను. అయిపోయింది. ఇప్పుడు తీసుకుని పై ఇంట్లో పెట్టేస్తాను. మరి అజయ్కి చూపించు. అది చూపించు. అజయ్కి చూపిస్తుంది. లైట్ వేసి, పెద్ద లైట్ వేస్తే పాడైపోతుంది. నువ్వు అలా చేసి పాడైపోతుంది. పెద్ద లైట్ ఆన్ చేసి చేసుకో, పాడైపోతుంది. లేకపోతే అంత కష్టంగా చేసింది కదా, కొంచెం పాడైతే ఏమంటారు దానికి మన స్విచ్ అంటుంది. కొన్ని రోజులు పోతే పాడైపోతే పర్లేదు, బట్ వెంటనే అంటే కొంచెం కష్టం అనిపిస్తుంది కదా. సో మన సొంత నెమ్మదిగా చూపించమంటున్నాను. చూపిస్తుంది వెళ్ళి. మీకు మాన్యాది న్యూ లుక్ చూపిస్తున్నాను ఇప్పుడు. ఈలో చూసారా మాన్యా న్యూ లుక్ ఇప్పుడు ఎలా జుత్తుకి చేసింది. చీర కట్టుకుంటే చాలు రకరకాల వేషాలు చేస్తుంది ఆ కూతురు. ఎలాగో చెప్పండి. ఇది ఏ స్టైల్ బాగుంది? మార్వాడి స్టైల్ బాగుందా? ఈ టిపికల్ ఒరియా, ఇది ఒరియా గుజరాతీ వాళ్ళు పళ్ళు పెద్దగా వేయరు, అది వేస్తారు. మార్వాడీస్ వేస్తారులే. మనం ఒరియాస్ వేస్తాము, వాళ్ళు కూడా వేసుకుంటారు. చూసారా చక్కగా ఉంది. ఇది లంగా జాకెట్ లాగా బాగుంది. ఈ టైప్ కూడా బాగుంది. ఇది చక్కగా. ఇప్పుడు మా డాడీ మమ్మీ మళ్ళీ పూజ చేస్తారు. థర్డ్ పూజ ఇప్పుడు. నేను అన్ని ఒకసారి పూజ చేస్తాను. లాస్ట్ వారం మమ్మీ వాళ్ళు ఇప్పటి 3 సార్లు పూజ చేస్తాను. ఒకసారి మార్నింగ్ అయిపోతుంది, ఫ్రూట్స్ ఏమన్నా ఇవన్నీ పెట్టు. మార్నింగ్ అవుతుంది ఫ్రూట్స్, మళ్ళీ లంచ్ అవుతుంది, అన్నం పప్పు అవన్నీ కూర చేసేసి, అండ్ దెన్ దిబ్బ రొట్టి. సో ఇప్పుడు కడిపిట దెబ్బ రొట్టె అవుతుంది. అందులో కొబ్బరి అవన్నీ వేసేసి చేస్తారు మమ్మీ. సో అది ఇప్పుడు పూజ చేస్తారు. నేను అన్ని ఒకసారి, నాది ఫ్రూట్స్, అన్నం అండ్ దెబ్బ రొట్టి అన్నీ ఒకసారి చేసిస్తాను. నేను 3 సార్లు చేయను పూజ, వాళ్ళు 3 సార్లు చేస్తాను. ఇప్పుడు 1:30 అవుతుంది. అండ్ మా అన్నయ్యకి ఒక క్లాస్ అవ్వలేదు కాబట్టి హిందీ ఇచ్చారు రాయడానికి, అది రాస్తుంది. నేను లోపల ఇది కూడా అయిపోయింది. దివాళీది చేస్తుంది మమ్మీ. వాళ్ళు ఇప్పుడు పూజ చేస్తారు. మళ్ళీ లాస్ట్ పూజ చేసేస్తే మేము లంచ్ చేసేస్తాము. మా అన్నయ్య చూడండి, శంశం అయిపోయింది మేడం మీద.
షేమ్ అయిపోయింది మేడం అయితే వాణి అప్పుడు పారాయణ రాసుకుంటుంది. మేడం అయితే మమ్మీ తెచ్చారు. సో పారాయణ ఇప్పుడే రాసుకుంటుంది. మేము మార్నింగ్ నుంచి అందరు రాసేసుకుంటే మనీ ఏమో ఎప్పుడు టైం దొరుకుతుంది మేడం గారికి రాయడానికి. నాకు డే ఆఫ్టర్ టుమారో వెళ్ళిపోతుంది. అమ్మది రేపే. నీ మొహమే ఫస్ట్ ఫెలో బాగుంది. అలాగే ఉంచింది మొహం, సూపర్ గా ఉంది. 6:30 అవుతుంది అండ్ నేను మేడం నుంచి ఇప్పుడే కిందకి వచ్చాను, అంటే పై ఇంటికి వచ్చాను. డ్రెస్ అన్ని మార్చడానికి చైర్ మార్చేసి నైటీ చేంజ్ చేస్తాను. అండ్ నేను షాల్ ఇక్కడే వదిలేసి వెళ్ళాను. సో షాల్ తీసుకొని వెళ్తాను, ఎందుకంటే మళ్ళీ మేడైతే చల్లేస్తుంది కదా. సో అన్నీ మార్చేసి చైర్ అవన్నీ పెట్టేసాను. రేపే ఇంకా ఇవాళ ఏం ఉతకం కదా, సో రేపే అవన్నీ క్లీనింగ్ చేసుకుంటాము కాబట్టి వదిలేసాను. ఇంకా కిందకి వెళ్ళిపోతే మమ్మీ గారు, ఇప్పుడు నేను మమ్మీ గారికి టీ తాగేయని చెప్పలేను, టీ తాగను. ఎందుకంటే నేను ఇప్పుడే జస్ట్ ఒక గంట ముందు పెరిగాను తిన్నాను. మధ్యాహ్నం నైవేద్యం పెట్టాను పెరిగాను కదా, అది తినలేకపోయాను. సో జస్ట్ 5:30కే తిన్నాను కాబట్టి నాకు వద్దని చెప్పేశాను. వాళ్ళు టీ తాగేస్తారు. నేను ఒక అరగంట అలాగా ఇంట్లో ఉండి పైకి వచ్చేస్తాను. దెబ్బ రొట్టి ఒక 2 వేసేస్తాను, ఎక్కువ కూడా వేయను. ఎందుకంటే ఇవాళ ఫ్రూట్స్ మమ్మీ వాళ్ళు చాలా పూజ చేశారు. సో ఆ ఫ్రూట్స్ వాళ్ళు తింటారు. నాకు ఎలాగో ఉంది పూజ చేసిన దెబ్బ రొట్టి కాబట్టి కొబ్బరి వేసి చేస్తాను నేను. కాబట్టి నేను ఇంకా ఏమీ స్పెషల్గా ఎక్కువ చేయను. అది 2 చేస్తాను అంతే. ఇంక పెద్దగా ఫ్రూట్స్ కూడా నేను ఈరోజు పూజ చేయలేదు. ఓన్లీ ఒక అరటిపండు పూజ చేశాను. ఇంకా యాపిల్ కాదు, దోసకాయ కాదు, ఖర్జూరం కాదు, ఏమీ చేయలేదు. నా వల్ల కాట్లా తిండామని వదిలేసాను. తినలేకపోతున్నాను ఈ మధ్యన. ఎందుకు పూజ చేసి దాన్ని బలవంతంగా తినడం అని దాన్ని దానికి కడుపు తేడా కొట్టడం వదిలేసాను. అండ్ మనకి రేపటి నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అయిపోతుంది. సో నా టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది కూడా. నేను ఎగ్జామ్తో పాటు నా టెన్షన్ పెరిగిపోతుంది. ఎందుకంటే నాకు దాన్ని చదివించాలి. ఇవాళ చదివించలేనేమో అని నిన్నటి నుంచి చదివించాను దానికి. బికాస్ పొద్దున్న లేచాను అండ్ పని ఎక్కువ ఉండేది, లక్షవారం పని, లాస్ట్ లక్షవారం కదా, కాబట్టి చదివించవచ్చో లేదో అని తెలియక నిన్న చదివించాను. ఇవాళ కొంచెం రివైజ్ చేసేస్తాను. ఓన్లీ మేడం మార్నింగ్ రివైజ్ చేశారు కూడా ఆన్లైన్ క్లాస్లో. సో ఉంటుంది. ఇంకా ఇప్పుడు ఎలాగో ఓన్లీ 6:30 అవుతుంది. సో తొందరగా పైకి వచ్చేసి దాన్ని చదివించేస్తాను రేపటి కోసం. నాకు బాగా టెన్షన్గా ఉంది. సో ఎనీవేస్ వీడియోస్ అని ఇవాళ వీడియో ఎక్కడితోనే ఆపుతున్నాను. మీకు నా వీడియో ఎలా నచ్చింది చెప్పడం మర్చిపోకండి. కామెంట్స్ నచ్చింది ప్లీజ్ నా వీడియో కోసం ఒక లైక్ కొట్టడం అసలు మర్చిపోకండి. నా వీడియో షేర్ కూడా చేయండి. నా ఛానల్లో కొత్త వ్యూస్ ఉన్నాడు ప్లీజ్ నా సబ్స్క్రైబ్ చేయండి. రోజు మంచి వీడియోస్ చూడగలుగుతారు అండ్ ఎంజాయ్ చేయగలుగుతారు. సో మళ్ళీ కలిసి ఇంకొక రోజు కొత్త తప్ప దాకా స్టే హోమ్ అండ్ స్టే సేఫ్. లవ్ యూ టు ఆల్ మై లవ్ వీడియోస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ. బాయ్. Love you. Bye.